ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఎలా ఉందిరా? ఇప్పుడు బానే ఉందమ్మా. సరే సరే, ఈ విషయం పక్కన పెడితే ఆ రూప విషయం ఏమైంది? క్షమాపణ చెప్పడానికి వాళ్ళ అమ్మా నాన్న నిర్ణయానికి వచ్చారా లేదా? లేదంటే చెప్పు, పంతులు గారు చెప్పిన చోటుకే వెళ్తాం. లేదమ్మా, వాళ్ళింకా ఏమీ రమ్మనలేదు. చూద్దాం. నాకైతే తొందర ఏమీ లేదు. నాకు మాత్రం ఉండదా సత్య? నీ పెళ్లి విషయంలో నీకు తొందర లేకపోయినా నాకు మాత్రం ఉందిరా. లక్ష్మీదేవి పాదాలతో నా పెద్ద కోళ్ళు అంటే నీ భార్య ఈ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడుతుందో అని నాకు ఆశగా ఉంది. సత్య, మన ఇంటికి ఈ పనికి మాలిన మంజు వచ్చేసింది. ఉత్తములు ఊరికే రారు కదా. ఏం మోసుకొచ్చావో లోపలికి తగలడు. ఓ సుబ్బారాయుడు గారు, నమస్కారం. కుటుంబ సపరివార సమేతంగా వచ్చేశారు. రూప అమ్మ నాన్న మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చారు. అయితే ఆలస్యం దేనికి? క్షమాపణ అడగండి. మణమ్మగారు, మీతో మేము అలా ప్రవర్తించుండకూడదు. తప్పు మాది. సారీ. నిజంగానే తప్పు అయిపోయిందమ్మా. అందుకే మేము క్షమాపణ అడుగుతున్నాం. అంకుల్ కూర్చోండి. అమృత, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. సరే. అప్పుడే అయిపోయిందా క్షమాపణ? ఇలాగే క్షమాపణ అడుగుతారా? మీ అమ్మాయి ఎవరి మాటలో నమ్మి నా కొడుకుని వద్దని చెప్పేసింది. వీణ్ణి గూండా, జులాయి, పోకిరి అని ఏవో సినిమా పేర్లు పెట్టింది. మీరు ఎవరి దగ్గర తెలుసుకోకుండా ఊరికే ఈ పెళ్లిని రద్దు చేశారు. మరిప్పుడేం తెలుసుకొని వచ్చారో? మీకు మీ పిల్లకి అప్పుడు తెలివిలేదా? తప్పు తెలుసుకొనొచ్చి చూడకుండా కాలు తొక్కేసినంత సింపుల్గా ఈజీగా చెప్పేశారు. అంటే నేనిప్పుడు క్షమించేస్తానన్నా? మీరు నన్ను ఎంతగా అవమానించారు. మరిప్పుడు ఇంత సింపుల్గా క్షమాపణ చెప్పేస్తారా? శ్రీయాప్రియ, ఇప్పుడు వీళ్ళు సారీ చెప్తుంటే సోషల్ మీడియాలో ఈ మీలేదో ఉంటుంది కదా, అది చెయ్యండి. అమ్మా, అది లీవ్ కాదమ్మా, లైవ్. అదే అది చేయండి. అమృత, నువ్వెళ్ళి వీధిలో ఆడవాళ్ళందరినీ తీసుకురాపో. వెళ్ళు. నాకేదైనా పబ్లిక్ గా చేస్తేనే కిక్కుంటుంది. మీరు క్షమాపణ చెప్తుంటే ఆడియన్స్ ఉండాలి కదా. అవునవునత్తయ్య, నేను వెళ్ళి వీధిలో ఉన్న ఆడవాళ్ళని తీసుకునొస్తాను. ఆగండి. మేము వాళ్ళ ముందు క్షమాపణ అడగం. జరిగిన అవమానానికి మీరు మమ్మల్ని అవమానించి పగ తీర్చుకుంటాము అంటే మేము వెళ్ళిపోతాం. అయితే మీరిక బయలుదేరచ్చు. ఈ మణమ్మ ఇంట్లో నాకు నచ్చినట్టే క్షమాపణ అడిగి తీరాల్సిందే. అమ్మా, వాళ్ళకు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, క్షమాపణ కూడా అడుగుతున్నారు. ఎందుకమ్మా సమస్యని పెద్ద చేస్తున్నావు? అవును మణమ్మగారు, సత్య గారు కరెక్ట్గానే చెప్తున్నారు. మీరు లైవ్ పెట్టి 10 మందిని పిలిస్తే వాళ్ల ముందు మీరే చెడ్డవాళ్ళవుతారు. మీకే నష్టం జరుగుతుంది. ప్లీజ్, వాళ్ళు మీకు ఇంటికొచ్చి క్షమాపణ చెప్తున్నారు కదా. సత్య గారు, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా.
మీరైనా మీ అమ్మగారికి చెప్పండి. అవునమ్మా, కానిస్టేబుల్ మేడం కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. సరే, ఎప్పుడూ లేంది పనికిరాని పిల్ల తెలివితేటలు చూపించింది. వింటాను. నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. మాట్లాడుకోవడానికి మళ్ళీ కలుద్దాం. రూపా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. చూసావుగా నీ కాబోయే అత్త ఎలా ఉందో. ఈ ఇంట్లో ఉంటే నువ్వు నిజంగానే మసైపోతావు. అయ్యో, అలా ఏం జరగదండి. ఆవిడ పైకి అలా కనిపిస్తారు కానీ చాలా మంచి ఆవిడ. అంత చెడ్డదైతే కాదు కదా. సత్యం నువ్వే చేసుకుని ఆవిడ కోడలుగా ఉండొచ్చు కదా. నేను ఆటో డ్రైవింగ్ చేస్తానన్నా. నువ్వు ఆటో డ్రైవ్ చేస్తే ఇది పనికిరాదు. వెళ్ళు. అన్న ఒక్కసారి ట్రైల్ చేస్తాను. ఆటో డ్రైవ్ చేస్తానంటావేంటయ్యా? నువ్వేందయ్యా స్వామి? నీకే ఉందిలే పెద్ద ఆటో. అన్నా లేదు 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 ఒక్కసారి నీ ఆటో డ్రైవ్ లేదు చేస్తాను. లేదు. ఎలా బాబు? అన్న, ఒక్కసారి డ్రైవ్ చేస్తాను. లేదని చెప్తున్నాను కదా, నేను ఇవ్వను. అన్నా నాకు జాబ్ ఇవ్వన్నా. లేదు లేదు, నేను ఆటో కొత్తది తోలుతాను. కొనుక్కోనా? ఆటో నడపవచ్చు అప్పుడు. సరే సరే వెళ్ళు. అయ్యో అబ్బా, అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా. హలో హలో, ఒకసారి ఇలా వస్తారా? మీ దగ్గర ఏమైనా పనుందా? నువ్వే పని చేయగలుగుతావు? ఆ, అన్ని పనులు వచ్చు. అన్ని పనులా? బండి నడపడం వచ్చా? ఆ, ఆ, రాదు. మరి బండి నడపడమే రాదు, ఇంకే పని చేయగలుగుతావు? ఆ, చేస్తాను, ఏ పనైనా చేస్తాను. ఆ, దీంట్లో గాలి నింపుతా. నీకు గాలి నింపడమే రాదు, ఇంకేం వర్క్ చేస్తావయ్యా నువ్వు అసలు? ఎల్లవయ్యా ఎల్లు. నేను నేర్చుకుంటాను. మీరు చెప్పినట్టు చేస్తాను. ఎల్లవయ్యా. నీకే ఉందిలే, ఎల్లు. వస్తా. నువ్వు కాకపోతే ఇంకొకరు. హాసిని. తీసుకో. అమ్మా.